ఏటీసీ నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏటీసీ 26 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ల పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడారు. ఏటీసీలో వృత్తి విద్య అభ్యసించిన 98 మంది విద్యార్థులు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. స్పాట్ అడ్మిషన్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జిల్లా కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాత ఐటీఐ ఆ విద్యా విధానం ఈనాటి పరిస్థితులకు ఈనాటి కాలానికి అనుగుణంగా లేదని చెప్పి ఆలోచన చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసి 6 కోట్ల రూపాయలతోటి మన డిఆర్ నగర్ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ముందు 36 కోట్లతోటి దాన్ని ఇంకా విస్తరించబోతా ఉన్నాం. ఇటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఇక్కడ చేరడం, ఇక్కడ ఆల్రెడీ టాటా కన్సల్టెన్సీ వారు ట్రైనింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు సీనియర్ బృందం మన రవీందర్ గారి నేతృత్వంలో ట్రైనింగ్ ఇవ్వడంతో 97 మంది విద్యార్థులకు 1 year అప్రెంటిస్షిప్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్, అదేవిధంగా ఇండస్ట్రియల్ రోబోటిక్స్ గురించి అందరూ చూస్తూ ఉన్నారు. యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్, కొత్త మిషన్లు ఎట్లా వాడడం, మెకానికల్గా డిజైనింగ్ ఎట్లా చేసుడు, సిఎన్సి మెషిన్ టెక్నీషియన్, ఇవన్నీ కంప్యూటర్ న్యూమరికల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా. దాంతో పాటుగా ఎలక్ట్రికల్ వెహికల్ రిపేర్స్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తున్నాయి. అంతా ముందు పెట్రోల్ బండ్లు, డీజిల్ బండ్లు నేర్చుకొని ఎలక్ట్రికల్ బండ్లు రిపేర్ చేయడం అనేది కష్టం. కానీ ఎవరైతే ఆల్రెడీ ఇదివరకు ఆ ఫీల్డ్ ఉన్నారో ఎలక్ట్రికల్, డీజిల్, అదేవిధంగా పెట్రోల్ దాంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలజీ కోర్స్. ఎప్పుడో పాతకాలం ఎలక్ట్రికల్ చూసి ఇప్పుడేదో అంటే వాళ్ళకి కోరరు. కాబట్టి వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లలో ప్రయత్నం చేసి జాబ్ సంపాదించుకోవాలి, ట్రైనింగ్ కావాలి, జాబ్ సంపాదించుకోవాలి. మీ కాలం మీద మీకు నిలబడే విధంగా మంచి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల ప్రాంత ప్రజలకు అందించిందని విజ్ఞప్తి చేస్తాం.